నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? అటు చంద్రబాబు నాయుడు గారిని ఫోకస్ చేస్తూ మరి ఇటు ఆంధ్ర సెటిలర్స్ గురించి కపట ప్రేమ చూపించే విధానాన్ని ఏ విధంగా చూడాలని చెప్పి పలువురు అయితే విమర్శిస్తున్నారు. మరి మొత్తానికి జగదీశ్వర్ రెడ్డి ఈ కామెంట్స్ అన్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే చేసినటువంటివని మరికొందరు అయితే విశ్లేషిస్తున్నారు. మరి నిన్న జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అంటే అటు కేసీఆర్కి కానివ్వండి, రాజశేఖర్ రెడ్డికి కానివ్వండి, అరెస్ట్ చేసే ఛాన్సెస్ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదు అని చెప్పి చేసినటువంటి కామెంట్స్. మరోపక్క ఇటు ఆంధ్ర సెటిలర్స్ గురించి కూడా మాట్లాడే విధానాన్ని మొత్తాన్ని ఏ విధంగా చూడాలంటారు? కొందరైతే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, బీఆర్ఎస్ ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే వాళ్ళ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎప్పుడు బాబు గారిని ఉద్దేశించే విమర్శిస్తున్నారు. సో ఏ విధంగా అయినా సరే హైలైట్ అవ్వాలి. సో అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది కూడా తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళ గురించి ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నారని చెప్పి పలువురు అంటున్నారు. మరి మొత్తానికి నిన్న జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా జగదీశ్వర్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లేదు లేదు అని పదే పదే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు లేదు అని చెప్పేసి అంటున్నారు. ఆ తెలుగుదేశం పార్టీ ఉనికిని మరొక్కసారి ప్రాబల్యంలోకి తేవడానికి మరింత కృషిగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ జగదీశ్వర్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందులోనూ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశిస్తూ కౌంటర్ చేస్తున్నారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని కౌంటర్ చేస్తున్నారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీకు తెలుసో తెలీదో, మరి మీ నోటీస్కి వచ్చిందో లేదో తెలియదు కానీ ఇదే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో కేసీఆర్ గారిని ముందర కూర్చోపెట్టుకొని డిబేట్ చేసినప్పుడు, డిస్కషన్ పెట్టినప్పుడు ఏరా పోరా అనే అధికారం మీకు మాత్రమే ఉంది అని ఏబిఎన్ రాధాకృష్ణ గారిని చూస్తూ మాట్లాడిన మాటలు మర్చిపోయారేమో మరొకసారి మీరు గుర్తుకు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా అదే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో కేటీఆర్ గారిని కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారిని ఒక తిక్కలోడు అని కొడుకు ముందరే అన్నా కూడా చిరునవ్వు నవ్వించినటువంటి కేటీఆర్ గారిని ఒకసారి అడగండి. రాధాకృష్ణ గారి యొక్క దమ్ము, ధైర్యము, జర్నలిజం ఏందనేది. ఎస్, డెఫినెట్గా అంటారు పచ్చ కుక్క అనో, లేకపోతే పచ్చ జర్నలిస్ట్ అనో, లేకపోతే పచ్చ పేటీఎం అనో అంటారు. సో కానీ ఈరోజు షర్మిలమ్మకు ఇబ్బంది వచ్చినా, షర్మిలమ్మకు ఆస్తి తగాదాలు వచ్చినా, తెలంగాణ రాష్ట్రంలో షర్మిలమ్మ ఒక పార్టీ పెట్టినప్పటికీ అది ఎక్కడికి ఫస్ట్ లీక్ అయిందంటే ఏబిఎన్లోనే లీక్ అయిందనే విషయం మీకు మరొకసారి గుర్తుకు చేసుకుంటూ, ఎందుకంటే ఇదే కేసీఆర్ గారిని ఆ రోజు ఏరా పోరా అన్నప్పుడు మీకు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడలేదు. మరి కేటీఆర్ గారు కూడా తిక్కలోడు అన్నప్పటికీ కేటీఆర్ గారు ముందర ఆ రోజు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడానికి సెటిలర్ల పైన ఒక కపట ప్రేమ చేస్తూ ఉన్నారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి నిజంగా ఈ జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ, లేకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి అంత ధైర్యము, సాహసము, తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఎంపీ అంటే లోక్సభ ఎన్నికలు జరగకముందు, అంటే పార్లమెంట్ ఎన్నికలు జరగకముందు ఛాలెంజ్ విసిరారు. మీ అయ్యి వస్తాడో నువ్వు వస్తావో రా, ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే తెలంగాణలో నేను రాజకీయాలు వదిలేసిపోతా అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేసి మరీ ఒక్క ఎంపీ కూడా లేకోకుండా చేశారు. ఒకప్పుడు దేశకీ నేత అనే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిరి, దేశకీ నేత అనే మహారాష్ట్రకు పోయా, ఆ రాష్ట్రానికి పోయా, ఆంధ్రప్రదేశ్కి వచ్చా, అక్కడికి పోయా, ఇక్కడికి పోయా, లాస్ట్కి ఏ నేత కాకోకుండా ఫామ్ హౌస్ నేతగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరి జగదీశ్వర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కేసీఆర్ గారు జైల్లో పెట్టే అవకాశం వచ్చినా కూడా వదిలేశారు అనేసి అంటున్నారు. అయ్యా, మీ కేసీఆర్ గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 9 సార్లు ఎమ్మెల్యే, మరి ఇది 4వ ముఖ్యమంత్రి. మీరు 2 సార్లకే ఎగిరేరు పడుతున్నారనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక వింతగా చూస్తున్నారు మిమ్మల్ని. మరి మీకు ముఖ్యంగా
ఎందుకంటే మీరు రాధాకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. మరి ప్రధానంగా దీంట్లో 3 విషయాలు ప్రస్తావనలోకి తెచ్చారు: కులము, మతము, ప్రాంతము. మరి నేను చదువుకున్న చదువు ప్రకారము గుర్రం జాషువా గారు ఏం చెప్పారంటే, గుణము లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పస లేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు. మీరు మొన్నటిదాకా ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు వ్యాలీ హైటెక్ సిటీ అండ్రి, మెట్టెక్ వ్యాలీ అండ్రి, లేకపోతే సిలికాన్ వ్యాలీ అండ్రి, అన్నీ పొగిడారు. మళ్ళీ కొన్నాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సెటిలర్ల మీద ప్రేమ. మళ్ళీ ఇంకో 2 నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెస్తూ ఆయన మంచి నాయకుడు అంటారు, అది అంటారు, ఇది అంటారు. అంటే ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ వారి అంటే ఆ కార్యకర్తల ప్రేమ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి తారక రామారావు గారి అభిమానులు, వారి మీదే బీఆర్ఎస్ పార్టీ ఆధారపడి ఉంది గ్రేటర్ హైదరాబాద్లో అనేది ఇక్కడ స్పష్టంగా వాళ్ళే చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ మీద, మీ అధికార పక్షం అనేది కాంగ్రెసు, మీద ఒక రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రము, పొద్దునూకులు అంటారు మా సైడు, రాయలసీమ సైడు, పొద్దునూకులు ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పకోకుండా మీ రాష్ట్రంలో ఫోకస్ పెట్టండి, కావాల్సినన్ని సమస్యలు ఉన్నాయి అని మీరే చెప్తా ఉన్నారు. మరి మీ కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద మాట్లాడండి అంటే పొద్దునూకులు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వైసీపీ, ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్, ఈ 2 రాష్ట్రాలు కూడా ఏ విధంగా ఉన్నా అంటే మీరు చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడు గారిని పొగడడం కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శన చేయడం కానివ్వండి, ఇదే రాజకీయం అనుకుంటున్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి తెలంగాణలో పాలిటిక్స్ చూసుకోకుండా పదే చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడడం ఏంటి? వైసీపీ కూడా అసలు బాబు గారి పేరు ఎత్తంది వాళ్ళకి పొద్దు గడవట్లేదు అంటూ అసలు బాబు గారిని విమర్శించడం ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇలా అనుకుంటున్నారండి. అంటే తెలంగాణ సామెత ఇది కూడా, అంటే ఆంధ్ర సామెత, తెలంగాణ సామెత, ఎందుకంటే ప్రాంతీయ భావం వీళ్ళు తెస్తున్నారు కాబట్టి ఎక్కడా లేదు. ఈరోజు తెలంగాణ ఆంధ్ర అనేది ప్రజలలో ఎక్కడా లేదు. కానీ పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ను ప్రజల్లోకి తేవడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది, ఒక అలవాటుగా మారిపోయింది. సో వీళ్ళు ఏమంటున్నారు? తెలంగాణ సామెత ప్రకారం ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిన చల్లారలేదంట అని చెప్పేసి. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏది చెప్పినా, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు ఏది మాట్లాడినా ఇదే వాస్తవము, ఇదే జర్నలిజము. ఏమయ్యా, ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాశారు, కలంతో రాశారు, మాటతో చెప్పారు, మీరు మాటతో ఇవ్వండి. ఎందుకు మీరు దాడులు చేసే సంస్కృతికి పోయారు అంటే మీ దగ్గర లేదు పస అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. జర్నలిజం అనేది అతను ఒక వృత్తి ఎంచుకున్నాడు, రాజకీయం అనేది మీరు ఎంచుకున్నారు ఒక వృత్తి. ఈరోజు రాజకీయం అంటే సేవ కాదు, అది ఒక వ్యాపారం అని మలుచుకునేటువంటిది మీరు అని చెప్పేసి రాధాకృష్ణ గారు ఆరోపిస్తూ ఉన్నారు. మీరు దాన్ని నిరూపించుకోవాలి. కానీ ప్రతిసారి ఇట్లా దాడుల సంస్కృతి తీసుకొని వచ్చినప్పుడు మీ దగ్గర పస లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏది వండి వార్చినా, మీరు ఏమి మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నమ్మాలి రాబోయే రోజులైనని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి మొత్తానికి అటు వైసీపీ ఏమి ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇటు బీఆర్ఎస్ ఏం ప్రచారం చేస్తున్నప్పటికీ, అటు ఆంధ్ర ప్రజలు కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రజలు కానివ్వండి నమ్మే పరిస్థితిలో లేదని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.